ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీకి స్కోప్ అయితే ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అవును, ఆమెకు జరిగిన కవితక్క గారికి జరిగిన అవమానాల గురించి చెప్పింది. అప్పుడు చెప్పినట్టయితే నిజంగా పిలుచుకొని మాట్లాడింటే బాగుండేది. మరి ఎప్పుడు ఇట్లా మళ్ళీ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వితౌట్ నోటీస్, ఎలాంటి నోటీస్ లేకుండా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయడాన్ని ఈ తెలంగాణ ప్రజలంతా ఖండించారు. నిజంగా ఆమె ఏమన్నది, ఈ నైతిక విలువలు లేనటువంటి పార్టీలో ఇట్లా నేను ఉండలేనని చెప్పేసి, నాకు ఈ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇట్లా నాకు వద్దు అని చెప్పేసి మరి ఆమె రిజైన్ చేయడం జరిగింది. నిజంగా ఆమెను చూసి వేరే నాయకులు ఇట్లా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కొనసాగడం అంటే కరెక్ట్ కాదు. ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి కాబట్టి వదిలేసుకుంటున్నా అని చెప్పేసి రీజన్ చేయడం జరిగింది. కారణాలు ఇట్లా చెప్పడం జరిగింది నా కౌన్సిల్లో. రీజన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఎందుకు రీజన్ చేస్తున్న కారణాలు చెప్పింది. ఆ కారణాలకు మరి చైర్మన్ గారు మరి విన్నారు కాబట్టి ఆయనకి న్యాయమైన కారణాలు అనిపించినాయి కాబట్టి వినడం జరిగింది. అందులో చైర్మన్ గారు ఇష్టం. అది జాగృతి జనం బాట కార్యక్రమాన్ని అక్టోబర్ 25 తారీఖు నాడు మరి మొదలు పెట్టడం జరిగింది. మరి అద్భుతమైన స్పందన వస్తుంది ఈ రాష్ట్రంలో. ఎక్కడ పోయినా కానీ పేద ప్రజల గురించి, మరి బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి కొట్లాడుతున్నటువంటి ఏకైక నాయకురాలు కవితక్క అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలంతా, అణగారిన వర్గాలంతా నమ్ముతున్నారు కాబట్టి మంచి సక్సెస్ ఉంది. ప్రజా సమస్యల మీదనే పోరాటం అని చెప్పేసి సమస్య బేస్డ్, ఇష్యూ బేస్డ్ మీదనే కొట్లాడుతుంది కాబట్టి మంచి స్పందన ఉంది. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఆ మాటానికి సిగ్గుండాలి. ఎందుకంటే నిన్న ఆమె ఏం చెప్పింది, నా కులదైవమైనటువంటి, నా ఇంటి దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి మీద నా 2 పిల్లల మీద ఒట్టేసుకొని చెప్తున్నాను. అంతకంటే పెద్ద మాట ఈ ప్రపంచంలో ఏ తల్లి ఆ మాట అన్నది. అది తెలుసుకున్న తర్వాత ఇట్లా కాంగ్రెస్ అంటే వాళ్ళంతా సిగ్గులేని లేరని అర్థం. ఈ రాష్ట్రంలో ఒక పార్టీ అవసరం ఎంతైనా ఉంది. ఈ పార్టీ ఎందుకంటే చాలా సార్లు చెప్పింది కవితక్క గారు, తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధించుకోగలిగాం కానీ సామాజిక తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ కావాలి కాబట్టి ఖచ్చితంగా నా పార్టీ ద్వారా సామాజిక తెలంగాణ నిర్మాణం చేస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేస్తా. ముఖ్యంగా ఉద్యమకారులను, ఏ పార్టీకి ఇట్లా ఉద్యమకారులను దరిచేరనీయలేదు, ఆ ఉద్యమకారులకు న్యాయం చేస్తా అని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా మరి తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శక్తిగా మరి ఈ అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడబోతుంది.